తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సినీ నటులు పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. భక్తుల సంఖ్య బాగా పెరుగుతూ ఉన్నది. చాలామంది యువకులు, మహిళలు, అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భగవంతుని యొక్క దర్శనం కోసం విరాళాలు కూడా వెళ్తున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారంగా 2023-24 70,000 మంది రోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 24-25లో 73,000 సంఖ్య పెరిగింది. అలాగే ఇంకా 26లో 75కి వచ్చింది. కాబట్టి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే విరాళాలు కూడా బాగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. విరాళాలు కూడా దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటిది 2023-24లో 1,365 కోట్ల రూపాయలు వచ్చినాయి. 24-25లో 1,384 కోట్లు వచ్చినాయి. ఇవి కాకుండా బంగారము, కానుకలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చేటువంటివి ఇవి కూడా చాలా వృద్ధిలో ఉన్నాయి. అవి రోజుకు 3,40,00,000 విలువైనటువంటి ఒక వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఒక కానుకలు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఒకవైపు విరాళాలు పెరిగి భక్తులు పెరుగుతున్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. భక్తులు చాలా విధాలుగా ఏ రకమైనటువంటి బాధపడకుండా, వాళ్ళ మనసుకు ఏ రకమైన గాయాలు తగలకుండా వాళ్ళ మనోభావాలను రక్షించేటువంటి ప్రయత్నము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్ని మతస్థులు మొత్తం జీవో జారీ చేసిన అన్ని మతస్థులు ఇంకా ఉండి. ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే, మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ, నమో వెంకటేశాయ. సో ఎప్పుడు వచ్చినా స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే పునర్జన్మ అన్న దీంతో ప్రతిసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోవడం, వచ్చినప్పుడంతా మళ్ళీ ఎప్పుడు వస్తామా అని ఎదురు చూడడం. సో ఈ తరుణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 50 ఏళ్ళ నా సినీ పయనంలో నాన్నతో మొదలై నేను, ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి. సో మొన్న వాడిది కూడా మీ అందరి ఆశీర్వాదంతో, స్వామి అనుగ్రహంతో శంబాల కూడా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో కూడా మీరు రావడం జరిగింది. వాడు ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నేను ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్టులు, ఈ జూలై నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు రవితేజతో ఇరుముడి అని, అది ఆగస్టులో అయ్యప్ప బ్యాక్డ్రాప్లో చూసిన సినిమా, చాలా మంచి సినిమా. అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి, అది తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. అలాగే ఈ నెల రిత్విక్ అనే ఈ అబ్బాయితో రాజాది రాజా నోట్ రిలీజ్ కాబోతోంది. అలాగే కన్నడంలో నా అదృష్టం, ఆ కర్ణాటకనే నన్ను హీరోయిన్ చేసింది పోలీస్ స్టోరీతో. ఇప్పుడు బెయిల్ అనే ఒక సినిమా శివరాజ్ కుమార్ గారితో, అలాగే మన జయరామ్ గారితో
పవన్ ఒడియార్ దర్శకత్వంలో కేబిఎన్ గారు ప్రొడ్యూసర్గా, అది కూడా తొందరలోనే రిలీజ్ కాబోతోంది. వరలక్ష్మి వ్రత హబ్బకి అంటున్నారు వాళ్ళు అక్కడ. అలాగే సత్య సన్ ఆఫ్ హరీష్ చంద్ర అని ఇప్పుడు ఆ సినిమా కూడా రెడీ అవుతుంది కన్నడలో. తమిళ్లో ఒక 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో నిజంగా వెంకటేశ్వర స్వామి ఇప్పుడే అనుకుంటున్నాం, ఎందుకంటే ఆది హీరో అవ్వాలనుకున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్వామిని ఇలాగ హీరో అవ్వాలనుకుంటున్నాడు, స్వామి నీ అనుగ్రహం ఉండాలి అంటే స్వామిని మనం చూడడానికంటే ముందు జై విజయన్ని చూస్తాం. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అవటం జరిగింది. స్వామివారి యొక్క కృపా కటాక్షం దేశం పైన, ప్రతి పౌరుడి పైన ఉండాలని, ధర్మం, దేశానికి సంబంధించి అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 12 వసంతాల ఆయన యొక్క ప్రధానమంత్రిగా పరిపాలన పూర్తయింది. త్వరలో 25 సంవత్సరాలు, అంటే ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం కనుక దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా అవ్వాలని, ఒక ఏదైతే విశ్వగురు స్థానం ఉందో ఆ స్థానానికి రావాలని చెప్పి స్వామివారు కోరుకుంటాం. రాష్ట్రం, దేశం రెండింటికి ముందుకెళ్లే విధంగా, ప్రజలందరికీ కూడా సంక్షేమం, అలాగే అనేక రకాల ఫలితాలు అందే విధంగా, అందరికీ ఆనందం కలిగించే విధంగా కలియుగ దైవం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా ధర్మ కార్యక్రమాలు రాష్ట్రంలో మరింతగా పెరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు, అనేక రకాల ధూప దీప నైవేద్యాలు ప్రతి దేవాలయానికి అందే విధంగా ఆ స్వామివారి కటాక్షం కారణంగా సుమారు ఇవాళ వేలాది దేవాలయాలు ఆ విధంగా అలరాడుతున్నాయి. అది మరింతగా పెరగాలని చెప్పి, ధర్మ కార్యాన్ని మరింత విస్తరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ నమః. కలియుగ వైకుంఠ దేవుడిగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే, ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు కానీ, దేశానికి కావాల్సినటువంటి ప్రజల అవసరాలు కానీ మరి తీరుతాయి. నెలటైతే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే, మన దేశంలోనే